13 ఏళ్ళు నేను ఒక ఉద్యమం చేశా, ప్రేమించా. నా దృష్టిలో అది ఉద్యమమే. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే మేము దిల్సుఖ్ నగర్లో ఉండేవాళ్ళం. అతను వెళ్ళాలంటే 3 పూట్ల ఫుడ్ వండేసి క్యారేజీలు కట్టి పంపించేదాన్ని. నాకు వంట చేయాల నేను ఈ రోజు మా ఇంట్లో. అదేదో గ్రేట్ అంటలా, ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది. కుకింగ్ ఈజ్ నాట్ మై థింగ్. కానీ అతని కోసం నేను నేర్చుకున్నా. అతను బయట ఫుడ్ తినకూడదు అని తీసుకెళ్లేదాన్ని. అతనికి బ్యాక్ పెయిన్ వస్తే ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆశ్రమంలో 15 రోజులు అతనితో ఉంటే చపాతీలో ఏదో పంచదార వేసుకొని తిన్నానని తిట్టాడు నన్ను. నేను ప్రతి సెకండ్ కూడా అతని మెచ్యూరిటీ లేదు. ఇంకా నాకంటే సంవత్సరం చిన్నవాడు. ఓ మీకన్నా చిన్న అతను? 1 year చిన్న. ఎక్కడ కాలేజీలో మీ జూనియరా? కాలేజ్లో నా జూనియర్. చాలా వెంటబడ్డాడు నా వెంట. నేను అతన్ని అడిగా, నువ్వు అంత ఎందుకు వెంటబడ్డావు? నీకు ఇంత ఉమెనైజర్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు, నువ్వు ఇంత ఫైనాన్షియల్ గా మొత్తం నాది లాక్కొని నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు నువ్వెందుకు నా వెంటబడ్డావు? ఈ ఏం మాయ చేసావేలో సమంత అడిగిద్ది కదా, ఇంతమంది ఉంటే నువ్వు నన్నే ఎందుకు ప్రేమించావు అని జెస్సీ అడిగిద్ది. నేను చాలా రిగ్రెట్తో చాలా పెయిన్తో అడిగా, ఇంతమంది ఉంటే నీకు నేనే ఎందుకు బకరాగా దొరికాను అని. అతను వచ్చి ఏమంటాడు, నువ్వు మంచిదానివి, నీకు చాలా క్యారెక్టర్ ఉంది. అది అతనికి కావాలి బేసిక్గా. అతనికి బేసిక్గా తన వైఫ్ ఎలా కావాలో క్లారిటీ ఉంది. అలా నేను బతికా. రెస్పెక్ట్ ఇవ్వరా తిరిగి? ఇవ్వాలి కదండి సార్. ఇప్పుడు అతను వచ్చి